హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దుర్గా అలాగే ప్రియ ఇద్దరు చేతులు కలపడం జరుగుతుంది. ఇంకా ప్రియ మా రాధ ఇలా బయటికి వెళ్తుంది అనేసి ఇన్ఫర్మేషన్ దుర్గకి ఇవ్వడంతో సరే అనేసి ఇంకా రాధ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా దారిలో కాస్తూ ఉంటాడు దుర్గా. ఇంకా తనని చూసి వెంటనే ఇంకా తనని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. తనని ఒక రూమ్లో ఒక గదిలో తీసుకువెళ్ళి కట్టేస్తారు. ఇంకా ప్రియా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా రాధా అని పిలుస్తూ ఉంటే ఎక్కడ కనిపించకపోవడంతో అమ్మ రాధ ఏది అనేసి అంటే, ఏమో నాన్న, నేను గదిలోనే ఉంది అనుకున్నాను. నేను ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు పాపం రాధని పలకరించలేదు. ఏమైంది నాన్న, రాధ లేదా, ఎక్కడికి వెళ్ళింది అనేసి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు అనేసి ఇల్లంతా వెతుకుతారు. ఇంకా తన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉన్నా సరే స్విచ్ ఆఫ్ రావడంతో అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసి విక్రమ్ కాస్త ఆగమ్మా, నేను మళ్ళీ వస్తాను అనేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి రాలేదు బాబు అనేసరికి అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసి కొంతమంది ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి కాల్స్ చేసి తెలుసుకుంటాడు. అయినా సరే ఎవరు రాలేదంటారు. దాంతో ఇంకా రాధ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అనేసి ఇంకా ఏమైపోయి ఉంటుంది అనేసి ఇంకా అందరినీ పిలిచి దమయంతిని నిలదీస్తూ ఉంటాడు. ఇంకా విక్రమ్, రాధ ఎక్కడ చెప్పు అత్తయ్య, నేను మర్యాదగా అడుగుతూ ఉన్నాను, ఎక్కడుంది చెప్పు అనేసి అంటే దమయంతి ఏమో నాకు తెలియదు అనేసి గట్టిగా వాదిస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ మాత్రం నీ ప్లానే ఇదంతా, నాకు అర్థమైపోతుంది అనేసి అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ అనేసి దమయంతి అంటుంది. అవును, నువ్వు రాధని ఎక్కడ పెట్టావో చెప్పు, ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను అనేసి విక్రమ్ నిలదీస్తూ ఉంటాడు. ఇంకా పక్కనే ఉన్న ప్రియ, ఏంటి బావా అలా అమ్మని నిలదీస్తూ ఉన్నావు, అమ్మ అలా ఎందుకు చేస్తుంది చెప్పు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుతుంది, అంతేకాని అనవసరంగా నువ్వు అమ్మని అనుమానిస్తున్నావు అనేసి ప్రియ అంటుంది. దాంతో ఇంకా విక్రమ్ ఇంకా ఏమీ మాట్లాడలేక ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.